కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైన రహదారి. రెండు మహానగరాలను, అటు చెన్నై ఇటు ముంబై, రెండు మహానగరాలను కలుపుతూ సాగే రహదారి ఇది నిరంతరం రద్దీగా ఉంటుంది. తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రస్తుతము 2 వరుసల రోడ్డుగా ఉంది. ఈ యొక్క రోడ్డు యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కిందట దీనిని 4 వరుసల రోడ్డుగా విస్తరణ పనులు మంజూరు చేయడం జరిగింది. 122 కిలోమీటర్లు 4 వరుసల రోడ్డు 3,232 కోట్ల రూపాయలతో మంజూరు చేసింది. దీని 2 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. కడప నుండి చిన్నవోరంపాడు వరకు 64 కిలోమీటర్లకు మొదటి ప్యాకేజీ, చిన్నవోరంపాడు నుండి రేణిగుంట వరకు 58 కిలోమీటర్లు రెండవ ప్యాకేజీగా టెండర్లు పిలిచింది. 2023 అక్టోబర్లోనే టెండర్లు పిలవడం, ఈ 2 టెండర్లను కూడా లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ అనే సంస్థ దక్కించుకుంది. 2023 అక్టోబర్, ప్రస్తుతం 2025 అక్టోబర్లో ఉన్నాం. 2 సంవత్సరాలైంది, ఇంతవరకు పనులు ప్రారంభమే కాలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు, తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పనులు ప్రారంభించి శీఘ్రగతిన ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.